చేయబడుతుంది. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. జై తెలుగుదేశం. జై చంద్రబాబు. ఫిర్దౌస్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా అక్కకి, నా తమ్ముడికి ముగ్గురికి తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నాకు ముగ్గురు పిల్లలు 6th క్లాస్, 5th క్లాస్, 2nd క్లాస్. తల్లికి వందనం ముగ్గురికి పడింది. థ్యాంక్ యూ సార్, సీఎం సార్. మాది గంగవరం మండలము, డైవర్స్ కాలనీ గ్రామము. నా పేరు మంగమ్మ. నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాప వచ్చి 7వ క్లాసు, రెండో పాప వచ్చి 6వ క్లాసు, మూడో పాప వచ్చి 3వ క్లాసు. సీఎం గారు ఎలక్షన్స్ ముందు చెప్పిన ప్రకారంగా తల్లికి వందనము ముగ్గురికి పన్నది మేము తీసుకున్నాము. మేమైతే హ్యాపీగా ఉన్నాము. మేము పలంనేరు నుంచి, నా పెద్ద ముజమ్మిల్ వచ్చి 5వ తరగతి, మధ్యన వచ్చి 4వ తరగతి. మాకు 26,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నమస్కారం. నాకు ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందనం పథకంలో ముగ్గురు పిల్లలకి కూడా డబ్బులు పడినాయి అకౌంట్లో. థ్యాంక్ యూ సీఎం సార్. మేము పలంనేరు లక్ష్మీనగర్లో ఉంటున్నాము. సైఫా, నిజ్బా, అయాన్ ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బు మాకు అందినది. దీనికి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నిజ్బా 7వ క్లాసు, మొహమ్మద్ అర్హాన్ 5వ క్లాసు, ఐమాన్ 4వ క్లాసు. ముగ్గురికి 39,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. అందరికి నమస్కారం. ఈ తల్లికి వందనము మన ఏరియాలో ప్రతి కుటుంబంలో ఒకరు ఉంటే ఒకరికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇంకోటి ఏమరా అంటే ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం పడతానే అన్నా. మాకు ముగ్గురు ఆడబిడ్డలు. ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసినారు. చాలా థ్యాంక్స్ అన్న. దేవుని లెక్క కొలుస్తాడు ఒక చంద్రబాబు గారిని. అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమరా అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందనం. దాని కాన్సెప్ట్ ఏమరా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ఎందుకు ఇస్తా అన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇది ఆయన నిజంగా లీడర్. ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్.